మున్సిపాలిటీ కమిషనర్ గారు మళ్ళీ ఇంకో సమస్య ఎత్తుకున్నాడు. ఏమంటే, సార్ స్థలం మీదే సార్, నేను కాదన్ను, మీరు కట్టుబడి కట్టేశారు, దానికి నేను పర్మిషన్ ఇవ్వలేను, ఎందుకు ఇవ్వలేవు అని అడిగితే, నాకు ప్రెజర్ ఉంది. ప్రెజర్ ఏం ప్రెజరు? ఆ యొక్క మంత్రి గారిని మీరు అడగాలి అంటే, స్టాంటన్ మెమోరియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ ఇల్లు కట్టాలంటే మంత్రుల దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. మన చర్చి, మన స్థలము, మన పాస్టర్ ఇల్లు కట్టుకోవడానికి ఎవరెవరి దగ్గరకో పోయి చేయి కట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నాం చూడండి. ఆయన దగ్గరకు పోయి ఆయనతో మాట్లాడ, లీగల్గా జరగాల్సినవి చేర్పిస్తా అంటే, లీగల్గా అన్నీ చేసాంరా బాబు, లీగల్ అథారిటీ మాకుంది, అన్నీ ఉన్నాయంటే అతని యొక్క విషయాలు అతనికి ఉన్నాయి. మినిస్టర్ గారు ఆపారు అని పాస్టర్తో చెప్పించినారు, అది శుద్ధ అబద్ధం. అది అనవసరంగా మినిస్టర్ గారిని దీంట్లోకి లాగినారు, చాలా దురదృష్టకరము. మేము ఈసీఎం హై స్కూల్ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది ఒక సొసైటీగా ఫామ్ అయ్యి ఈసీఎం సంబంధించిన ఆస్తులను కాపాడుకుంటూ మేము స్కూల్ని రన్ చేస్తున్నాము. దీని మీద మేము కోర్టుకు వెళ్ళాము. 2016లో మాకు కోర్టు జడ్జిమెంట్ వచ్చింది, ఈ స్థలం అంతా బిలాంగ్స్ టు ఈసీఎం హై స్కూల్ అని. ఈసీఎం హై స్కూల్ వాళ్ళు తప్పితే ఎవరు కూడా అన్యాలు ఎవరు కూడా కట్టుకోకూడదు. ఎందుకంటే మేము కలవలేదు, వారు చెప్పలేదు, వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళారు. పోయి కలిసి అంటే ఆయన చట్ట ప్రకారం ఏది ఉంటుందో అది చేసుకోండి అని చెప్పి పంపించారు, అంతవరకే. కానీ ఆయనకు కానీ తర్వాత కమిషనర్ గారికి కానీ మా స్కూల్తో కానీ మేము కలిసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరిని కూడా మేము అడగలేదు. అది ఆ స్థలం మాకు ఇప్పించమని మేము ఎవరిని అడగలేదు, అది కోర్టులో ఉంది. దీంట్లో మినిస్టర్ గారికి ఎటువంటి సంబంధం లేదు. మేము కోర్టు ద్వారానే పోరాడుచున్నాం, కానీ మినిస్టర్ గారిని కలిసి ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి అని మేము ఎప్పుడు కూడా చెప్పలేదు. వాళ్ళే ఆ యొక్క చర్చి కన్స్ట్రక్షన్ గురించి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చట్ట ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారంగా చేసుకోండి అని మాత్రమే వాళ్ళకి సెలవు ఇచ్చారు, మాకు కాదు. మాకు టౌన్ ప్లానర్ ఉన్నాడు, కమిషనర్ సార్ ఉన్నాడు, వాళ్ళ కాడికి పోవాలనుకున్నాం, వాళ్ళకి చెప్పుకున్నాం. మినిస్టర్ సార్ కాడికి మేము పోలే. అప్పటికి భరత్ సార్ మీద, ఆ మంత్రి సార్ మీద కూడా అది చేసి ఆనంద్ లాగడం అనేది అసలు కరెక్టే కాదు. ఆ సార్కి దీనికి ఎటువంటి లింక్ లేదు. ఏదన్నా సమస్య మీద పోరాడే వ్యక్తి సార్ మీద అనడం కరెక్ట్ కాదు.